బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమంలో ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్పారు ఆర్బీఎస్కే అంటే ఏంటని. మీరు చెప్పండి, ఎవరికైనా అర్థమైందా ఆర్బీఎస్కే? ఆర్బీఎస్కే అంటే ఏంటి విన్నారా? ఎందుకంటే మీరు దాని మీద దృష్టి పెట్టలే. ఇవాళ ఇంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు మన అందరి కళ, ఏనాడైనా మనం పెద్ద అయిన తర్వాత ఈ దేశంలో అత్యున్నత పాలసీ మేకింగ్ చేస్తున్న అధికారం అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లకు ఉంటుంది. అది కావాలని అందరం కలగంటాం. నేను కూడా కలగన్నా, కానీ నేను కాలేకపోయా. ఇవాళ అటువంటి ఆఫీసర్లు ఇక్కడికి వచ్చారు. మన అందరి మధ్య ఉండే ఎమ్మెల్యే గారు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ స్క్రీనింగ్ మీ స్కూల్ను మేము ఎన్నుకున్నాం. కానీ ఎవరి కోసం ఉద్దేశించి కార్యక్రమాన్ని తీసుకొచ్చామో, ఎవరికైతే పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలనుకున్నామో అటువంటి పిల్లలు మీరు ఈ మాట వినట్ల. సరే, నేను మీకు అందరికీ ఒక టెస్ట్ పెడతా. మీ ఐక్యూ ఏంటో టెస్ట్ పెడతా. మీలాంటి అమ్మాయే ఈ దేశం నుంచి స్పేస్లోకి వెళ్ళింది, అంతరిక్షంలోకి. అమ్మాయి పేరు తెలుసా? గుడ్. మీలాంటి దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉంది, తెలుసా? చెప్పలేకపోతున్నారు. పోనీ మీ విద్యాశాఖ మంత్రి ఎవరు తెలుసా? లోకేష్ గారు. ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు చెప్పండి, అది అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా. ఇది మాత్రం చాలా బాగా చెప్తున్నారు. నేను విన్నది నిజమే. పటమట జెడ్పీ స్కూల్ పిల్లల గురించి జనరల్ నాలెడ్జ్ ఉంది, కావాల్సిన ఇతర నాలెడ్జ్ కూడా ఉంది. వినోదం మంచిదే, కానీ వినోదమే జీవితం కాకూడదు. మీరందరూ ఈ వయసులో గుర్తుపెట్టుకోవాల్సింది, వినోదం అవసరం జీవితానికి. ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండాలంటే కాస్తంత వినోదం అవసరమే, కానీ వినోదమే జీవితం కాదు. ముఖ్యంగా మీ వయసులో ఉన్న పిల్లలు, మీరు భవిష్యత్తు మీద దృష్టి పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలా, భవిష్యత్తు గురించి చదవాలి. ఇవాళ ఏదైతే కార్యక్రమం ఆర్బీఎస్కే కార్యక్రమాన్ని స్క్రీనింగ్ చేస్తున్నామో, నేను చెప్పినట్టుగా 68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి దానికి సరైన చికిత్సలు నిర్వహించాలనుకున్నాము. 4D కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. సార్ చెప్పారు ఇప్పుడు, బర్త్ డిఫెక్ట్స్ అట్ బర్త్, డెఫిషియన్సీస్, డిసీజెస్ అట్ చైల్డ్హుడ్, తర్వాత డెవలప్మెంట్ డిలేస్. 4 Dలు చెప్పారు. అంటే పుట్టినప్పుడు వచ్చిన లోపాలు ఏంటి, తర్వాత వచ్చిన కొరతలు ఏంటి, తర్వాత మామూలుగా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు ఏంటి, లేదా ఎదుగుదలలో వస్తున్న ఇబ్బందులు ఏంటి. ఇటువంటి 4Ds 4 పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షల్లో తేలిన తర్వాత పిల్లలకి ఏ రకాలకి 44 రకాల రోగాలకి పరీక్షలు నిర్వహించి 68 లక్షల మందికి దేశమంతా ఇవాళ నుంచి మనం ప్రారంభిస్తున్నాం. అంటే మీ అందరికి కూడా మీ స్కూల్లో కూడా స్క్రీనింగ్కి రేపు వస్తారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీ స్కూల్లో ప్రారంభిస్తున్నందుకు మీ అందరికి సంతోషంగా ఉందా లేదా? ఉంది కదా. మరి ఈ స్కూల్ని మేము ఎన్నుకున్నాం. అటువంటిప్పుడు మీరు అందరూ దాన్ని శ్రద్ధగా వినాలి కదా. శ్రద్ధగా విన్న తర్వాత మీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ కూడా ఇదే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ మాలాంటి పిల్లల కోసం, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల కోసం, పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లల కోసం, దిగువ మధ్య తరగతి వచ్చిన కుటుంబాల పిల్లల కోసం ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో మేము రోగాల బారిన పడకుండా ఇప్పుడే వాటిని గుర్తించి దానికి తగిన నివారణ చర్యలు తీసుకొని సరైన చికిత్స అందించి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని మీరు అందరికీ చెప్పాలనా లేదా? దానికోసమే కదా మీ కార్యక్రమం మీ స్కూల్లో పెట్టుకున్నాం. మేము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ రేపు రాబోయే రోజుల్లో మీ దగ్గరికి వస్తారు, మా ఏఎన్ఎంలు వస్తారు. వచ్చిన తర్వాత మీ అందరికీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు నిర్వహించి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏమైనా లోపాలు ఏమున్నాయో గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత మా మొబైల్ మెడికల్ యూనిట్ వస్తుంది. దాంట్లో మెడికల్ ఆఫీసర్ వస్తారు. ఆ మెడికల్ ఆఫీసర్ వచ్చి మీలో నిజంగా ఏ లోపాలు ఉన్నాయో ఏమంటున్నారు? కెమెరాకి చేతులు ఊపుతున్నారా? బాగుంది, భవిష్యత్తులో పెద్దలు అవుతారు. మేము కూడా చేతులు ఊపిడి దాకా వచ్చాం. సరే, వస్తారు, మెడికల్ ఆఫీసర్ వస్తారు. గుర్తించి ఏవైతే రోగాలు వీటిలో ఉన్నాయో, ఏ వ్యాధులు అయితే ఉన్నాయో, ఏ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందో, తర్వాత భవిష్యత్తు ఇబ్బంది అవుతుందో ఆ వ్యాధులను గుర్తించి దానికి సంబంధించిన ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్కి తీసుకెళ్లడం కానీ,
లేదా ఆటిజం సిండ్రోమ్ డిజార్డర్ ఉన్న పిల్లల్ని భవితా సెంటర్లో తీసుకెళ్ళడం కానీ చేసే ప్రయత్నం చేస్తారు.